కార్తీక మాసం సందర్భంగా నందిగామలోని కమ్మ సంఘం ఆధ్వర్యంలో వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. నందిగామ చిరుమామిళ్ల శేషాద్రి నాయుడు ప్రాంగణంలో కార్తీక వన సమారాధన ఏర్పాటైన ఈ కార్యక్రమంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్, చిరుమామిళ్ల శేషాద్రి నాయుడు చిత్రపటాలకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ, పేదవారికి సాయం చేసేందుకు అందరూ ఐకమత్యంగా ఉండే సమాజంలో మార్పు సాధ్యమవుతుందన్నారు. ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం, ఆరోగ్యం సందేశాన్ని కార్తీక వనభోజనాలు మనకు చాటి చెబుతాయని వివరించారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఎంపీ శివనాథ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులతో పాటు స్థానికంగా ఉన్న కమ్మ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేటట్లుగా ప్రతిపక్షాలు మాట్లాడడం తగదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉన్నదాన్ని కేంద్రం నుంచి రాష్ట్రం సుమారు 14,000 కోట్లు తీసుకువచ్చిందన్నారు. వారికి ఆర్థిక సాయం అందించినా ఆదుకుందన్నారు. దాని పట్ల బాధ్యతగా ఉండాల్సింది మాని లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉన్నదాన్ని కేంద్రం నుంచి రాష్ట్రం సుమారు 14,000 కోట్లు తీసుకువచ్చిందన్నారు. వారికి ఆర్థిక సాయం అందించి ఆదుకుందన్నారు. దాని పట్ల బాధ్యతగా ఉండాల్సింది మాని లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. బాధ్యతగా తీసుకొచ్చిన డబ్బులను సద్వినియోగం చేసుకోవాలన్న విషయాన్ని పక్కన పెట్టి కార్మికులు ప్లాంట్లో ఏదో అన్నారని మాట్లాడడం మంచిది కాదని అన్నారు. కష్టపడి కేంద్రాన్ని ఒప్పించి 14,000 కోట్లలో 11,000 కోట్లు తీసుకురావడం జరిగిందని తెలిపారు. రాష్ట్రం నుంచి కూడా సుమారు 2,600 కోట్లు ఆర్థిక సాయం అందించడం జరిగిందన్నారు. పబ్లిక్ సెక్టార్లో ఉన్న ఏ ప్లాంట్ అయినా లాభాల్లో నడవాలంటే మేనేజ్మెంట్, కార్మికులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. వైసీపీ నాయకులతో కలిసి కొందరు వ్యాఖ్యలు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. జాబితా సమగ్ర సవరణపై అనేక అనుమానాలున్నాయని, బీహార్లోని ఓటర్ లిస్టు సమగ్ర సవరణ పూర్తయిన తర్వాత కొత్తగా ఓట్లు ఎలా చేరుస్తారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు కేంద్ర ఎన్నికల సంఘాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం ఒక మనిషి ఒకే ఓటుకి విలువ. బీహార్ నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు పెద్ద ఎత్తున ఓట్లు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా సవరణపై సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన రాజకీయ పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థ ప్రముఖులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ, తాము దేశంలో ఉన్నామని దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్న పౌరులు నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, కేంద్రం కుట్రపూరితంగా మ్యానిపులేషన్ చేస్తుందని చెప్పారు. ఏపీలో ఎస్ఐఆర్ ను ఇంప్లిమెంట్ చేయాలంటే నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. ఎస్ఐఆర్ అమలు చేయాలని ఇక్కడ ఉన్న ఎన్నికల సంఘం ఇంట్రెస్ట్ ఎందుకు తీసుకుందని అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. బీజేపీ తప్ప అన్ని పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు. ఎస్ఐఆర్ ను అమలు చేస్తున్నామని ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలను పిలిచి చెప్పాలని కోరారు. ఏపీలో ఎస్ఐఆర్ అమలు చేయాలని ఎన్నికల సంఘం పూనుకోవటం చట్ట విరుద్ధంగా ఉందని తెలిపారు. ఎస్ఐఆర్ వద్దని 12 రాష్ట్రాల్లో కోర్టుల్లో కేసులు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. గతంలో ఎన్నికలు పూర్తయిన అనంతరం వారం రోజుల తర్వాత వీవీప్యాట్ స్లిప్స్ ను కూల్చివేశారని, గత ఎన్నికల్లో పోలైన ఓట్లకు ఫలితాలు సమయంలో లెక్కించని ఓట్లకు 48 లక్షలు ఎక్కువ వచ్చాయని అందరూ గుర్తించారని పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు ఓటు హక్కును దూరం చేయడానికి ఎస్ఐఆర్ ను అమలు చేయాలని చేస్తున్నారని అన్నారు. ఎన్నికల కమిషన్ చేసే పని చట్టబద్ధంగా చేయాలి కానీ దురాలోచనతో చేయకూడదు అన్నారు. ఎన్నికల కమిషన్ కానీ వీళ్ళు పారదర్శకంగా వ్యవహరించాలి. ఈరోజు పారదర్శకత లోపిస్తుంది. మోడీ ప్రభుత్వం ఏది చెబితే అదే. అంటే ఎన్నికల కమిషన్ ఒక స్వతంత్రత, రాజ్యాంగబద్ధంగా ఉండే అటానమస్ ఇన్స్టిట్యూషన్లు, కాన్స్టిట్యూషనల్ బాడీస్లో ఇదొకటి సుప్రీంకోర్టు లాగా. దీని అటానమీని కూడా దెబ్బతిన్న తర్వాత మోడీ జేబులో వస్తువులాగా అయిపోతుంది. ఇది ఇప్పుడు ముగ్గురు ఎన్నికల కమిషన్లో ఇంతకుముందు నిర్ణయించేటువంటి వాళ్ళు ప్రధాన ఎన్నికల కమిషన్ నిర్ణయించడానికి సుప్రీంకోర్టు జడ్జి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ముగ్గురు కలిసి నిర్ణయించాలి, రికమెండ్ చేయాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించేశారు ఈ ప్యానల్ నుంచి. ప్రధానమంత్రి, అపోజిషన్ లీడరు, క్యాబినెట్లో ఇంకో మంత్రి, అంటే ఇద్దరు అధికార పక్షంలో ప్రతిపక్షం ఉంటారు. ఎవరిది నిర్ణయం అవుతుంది? కాబట్టి వాళ్ళని ఎవరిని పెట్టుకుంటే వాళ్ళే. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా వాళ్ళకి తోలుబొమ్మలే. ఎన్నికల కమిషన్ తోలుబొమ్మలాగా చేసి మోడీ జేబులో పెట్టుకుని ఆడిద్దామని చెప్పి అనుకుంటున్నారు. ముఖ్యంగా ఏదైనా ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలు కావాలన్నా, మార్పులు కావాలన్నా అన్ని రాజకీయ పార్టీల సమావేశాన్ని నిర్వహించి వాళ్ళ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని ఆ మార్పులు చేయాలి. ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేయాలి ప్రజాస్వామ్యంలో. కానీ ఏదో అడిగితే డిమాండ్ చేస్తే
ఇటీవల కాలంలో వచ్చినటువంటి కొన్ని పార్టీలు ఈ ఈవీఎంల వల్ల చాలా అస్పష్టంగా ఉన్నాయి. దాంట్లో వీవీప్యాడ్ల వల్ల కూడా లెక్కింపు సరిగ్గా లేదు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈవీఎంలు వాడడం లేదు. బ్యాలెట్ కావాలని కొన్ని పార్టీలు కోరినాయి. అయినా దానికి ఎన్నికల సంఘం నుంచి స్పందన లేదు. అదేవిధంగా మన అడిగిన వాటిని వదిలేసి అడక్కున్న వాటిని వాళ్ళు దొడ్డిదారిన, అంటే ఏమాత్రం నోటిఫికేషన్ లేకుండా, రాజకీయ పక్షాలతో చర్చించకుండా ఈ సమగ్ర సవరణ చట్టాన్ని ప్రవేశపెట్టడంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం యొక్క అడుగుజాడల్లోనే ఎన్నికల సంఘం నిర్వహిస్తూ ఉంది. ఏదైతే బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఓట్ల తొలగింపు ద్వారా లేక ఇతర కార్యక్రమాలు లాంటి, అంటే ఉన్న ఓట్లను గుర్తించకుండా ఉండడం, మీరు నిరూపించుకోమని చెప్పడం, అట్లా వలస కార్మికుల్ని దాదాపు లేకుండా చేసే కార్యక్రమం అటువంటి అనేక అంశాల ద్వారా, అనైతికమైన అంశాల ద్వారా జరిగిన ఎన్నికలు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వీవీప్యాట్లని వారంలోనే కాల్ చేయడం, వీడియోల్ని, ఆ తర్వాత దాదాపు 45 లక్షల ఓట్లు ఎట్లా వచ్చాయో అర్థం కాని పరిస్థితి కూడా వచ్చాయి తక్కువ కాలంలో. ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా ఉన్న కాలంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ చూపిస్తున్న అత్యుత్సాహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గమనిస్తూ ఉంది, దాన్ని ఆక్షేపిస్తూ ఉంది. కార్తీక మాస పవిత్రతను చాటుతూ కృష్ణలంక 21వ డివిజన్లో దేవరకొండ సనత్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో కార్తీక దశ సహస్ర దీపోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంధ్యా సమయాన కృష్ణా పుష్కర ఘాట్ వందల సంఖ్యలో వెలిగిన దీపపు కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందింది. ప్రజలు ఇలాంటి వేడుకల్లో పాల్గొనడం ద్వారా సనాతన ధర్మాన్ని, సంస్కృతిని కాపాడుకోవాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకీలక్ష్మి సూచించారు. కార్తీక మాస పవిత్రతను చాటుతూ విజయవాడ కృష్ణలంక 21వ డివిజన్లో దేవరకొండ సనత్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో కార్తీక దశ సహస్ర దీపోత్సవం అంగరంగ వైభవంగా ఆధ్యాత్మిక శోభతో కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకీలక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జానకీలక్ష్మి మాట్లాడుతూ కార్తీక మాసం అత్యంత పవిత్రమైందని, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయని అన్నారు. అనంతరం ఈ వైదిక కార్యక్రమ నిర్వాహకులు దేవరకొండ సనత్ కుమార్ శర్మ మాట్లాడుతూ తాము 21వ డివిజన్లో కృష్ణా పుష్కర ఘాట్ను ఇప్పుడు రామ్లల్లా మైదానంగా దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దామని తెలిపారు. గత 11 సంవత్సరాలుగా ఎటువంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ స్థలాన్ని వైదిక కార్యక్రమాలకు పీఠంగా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ఇది సంకల్పించామని వెల్లడించారు. జనసేన పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీ పోతిరెడ్డి అనిత మాట్లాడుతూ కార్తీక మాసం హిందువులకు అత్యంత పవిత్రమైందని, ఈ మాసంలో దీపాలు వెలిగించడం వల్ల పుణ్యం లభిస్తుందని తెలిపారు. దేవరకొండ సనత్ కుమార్ శర్మ ప్రతి ఏటా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పుణ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రశంసించారు. కార్తీక దీపోత్సవానికి విచ్చేస్తున్నాను. ఇక్కడ రావటం నాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ మన కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ చాలా సంకృష్టిగా చాలా పెట్టుబడులు తీసుకొస్తున్నారండి. పెట్టుబడులు ద్వారా మన అందరికీ కూడా నిరుద్యోగం పోయి అందరికీ ఉద్యోగాలు వచ్చి అందరూ ఆనందంగా ఉంటారని ఆశిస్తూ, అలాగే సదాశివుణ్ణి కూడా కూటమి ప్రభుత్వము, మన రాష్ట్ర ప్రజలందరూ, అలాగే మన మోడీ గారి ప్రభుత్వంలో మన దేశ ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని మహాశివుని ప్రార్థిస్తున్నానండి. ఈ యొక్క కార్తీక మాస పర్వదినాన్ని పురస్కరించుకొని మన విజయవాడ కృష్ణలంక 21వ డివిజను పోస్టాఫీస్ రోడ్డు చివర గల కృష్ణా పుష్కర ఘాట్ని రామ్లల్లా మైదానంగా తీర్చిదిద్దాము. రామ్లల్లా మైదానం అని చెప్పి ఈ యొక్క ఘాట్కి నామకరణం చేసి, ఈ యొక్క ఘాట్లో గత 11 సంవత్సరాలుగా కూడా వైదిక పరమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తూ
సీతారామ కళ్యాణం శ్రీరామనవమి నాడు, అలాగే కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవం కూడా నిర్వర్తిస్తూ అనేక విధమైనటువంటి వైదిక కైంకర్యాలకు ఒక పీఠంగా దీన్ని ఏర్పాటు చేశాము. అలాగే ఈ యొక్క కార్తీక మాసంలోనే కాకుండా ఈ యొక్క పుష్కర ఘాట్లో ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఆధ్యాత్మికంగా ఈ యొక్క కార్తీక దీపాలు వెలిగించుకుంటారు అనేటువంటి సంకల్పంతోనే ఈ యొక్క పుష్కర ఘాట్లోని ఈ యొక్క కార్తీక దీపోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన ఇంద్రకీలాద్రిలో ఉన్నటువంటి అమ్మవారికి, ఆ శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఎలా అయితే పంచాహారతులు నదీ తీరంలో ఇస్తారో, అలాగే ఈ యొక్క కార్తీక మాస పర్వదినాన ప్రతి ఒక్కరూ కూడా 50 మంది భక్తులు ఆలయాల్లో ఈ దీపాలు వెలిగిస్తూ ఆలయాలన్నింటినీ కూడా ఛిద్రమైపోతున్నటువంటి పరిస్థితుల్లో భక్తులు నడవడానికి కూడా దారి లేకుండా, కనీస సౌకర్యం కూడా లేకుండా ఆ దీపాలు వెలిగించుకుంటున్నారు. మరి అటువంటి దీపాలని అక్కడ ఉన్నటువంటి పనివారే కానివ్వండి, సిబ్బంది వారే కానివ్వండి, చీపురులతో ఉడిచేయడం చాలా బాధాకరంగా భావించి, ఒక పురోహితుడిగా ఒక ఆధ్యాత్మికను వైదిక కృతులను ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తిగా నేను అది చూడలేక ఈ యొక్క కార్తీక దీపాలన్నింటినీ కూడా మన పుష్కర తీర్థంలో వెలిగించుకోవాలి, మన పుష్కర ఘాట్లని మనమే శుభ్రపరచుకోవాలి, మనం శుభ్రం చేసుకుని ఈ విధంగా కార్తీక దీపాలు వెలిగించుకుని ఉంటే ఆధ్యాత్మిక శోభ ఎల్లప్పుడూ కూడా మనయందే ఉండి, ఇక్కడ నుంచి కూడా ఆ అమ్మవారి శిఖరం మీదకి ఉన్నటువంటి కార్తీక దీపాలను నీరాజనంగా ఇవ్వడం జరుగుతుంది సాక్షాత్ అమ్మవారికి. మరి ఈ విధంగా ఈ యొక్క కార్తీక దీపాలని ఈ విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇదే విధంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి గౌరవనీయులు శ్రీమతి కేశినేని మన విజయవాడ ఎంపీ గారు, ప్రియతమ నాయకులు కేశినేని శివనాథ్ చిన్ని గారి సతీమణి గారు శ్రీ జానకి లక్ష్మి గారు మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం ఇచ్చేయడం జరిగింది. అలాగే గౌరవనీయులు శ్రీ పోతిరెడ్డి అనిత గారు, అలాగే అనేక కారణాల వల్ల రాలేకపోయినటువంటి శ్రీమతి గద్దె అనురాధ గారు, మన మాజీ మేయరు తాడి శకుంతల గారు, బొప్పన భవకుమార్ గారు, అలాగే గద్దె రామ్మోహన్ రావు గారు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే భక్తులు 50 మంది కూడా ఈ యొక్క సభా వేదిక నుంచి మేము కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా కార్తీక మాసంలో ఈ యొక్క ఘాట్లలో దీపాలు వెలిగిస్తూ ఆధ్యాత్మిక శోభని తరతరాలకు ఇమిడింపజేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆదివాసీల సమస్యల పరిష్కారానికి తన వంతుగా అన్ని విధాలా కృషి చేస్తానని ఎస్టీ కమిషన్ చైర్మన్ సొల్లా బొజ్జిరెడ్డి తెలిపారు. తనపై నమ్మకంతో సీఎం చంద్రబాబు అప్పచెప్పిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని అన్నారు. ఆదివాసీలకు రేషన్ కార్డులు అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఆదివాసీల సమస్యల పరిష్కారానికి తన వంతుగా అన్ని విధాలా కృషి చేస్తానని ఎస్టీ కమిషన్ చైర్మన్ సొల్లా బొజ్జిరెడ్డి తెలిపారు. తనపై నమ్మకంతో సీఎం చంద్రబాబు అప్పచెప్పిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని అన్నారు. ఆదివాసీలకు రేషన్ కార్డులు అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు. నా పేరు సోళ్ళ బొజ్జిరెడ్డి. నేను ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఈరోజు పదవి బాధ్యత స్వీకరించాను. నా యొక్క అభిలాషను గుర్తించి కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. నా వంతుగా నా గిరిజన ప్రజలకు సేవ చేయాలని నాకు సంకల్పం నెరవేరినట్టు భావిస్తున్నాను. కాబట్టి ఆదివాసీ ప్రాంతాల్లో ఉండే సమస్యలన్నీ పరిష్కరించే నేను చేయగలనని ఆశిస్తున్నాను. ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. రోడ్లు కానీ, రహదారులు, మంచినీరు, అలాగే రేషన్ కార్డులు చాలామందికి రేషన్ కార్డు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇల్లు లేని పెద్దలు చాలామంది ఉన్నారు. ఇటువంటి సమస్యలను పరిష్కరించి నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను నేను పరిష్కరించగలను. అలాగే న్యాయపరమైన సమస్యలు ఎటువంటి సమస్యలు వచ్చినా ఆదివాసీ ట్రైబల్ పక్షాన నేను పోరాడి సమస్యలు పరిష్కరించే దిశగా ముందుంటానని ఆశిస్తున్నాను. ఇంతో నేను భావిస్తున్నాను. నగరాల కార్పొరేషన్ చైర్మన్ మరిపిళ్ల తిరుమలేష్ హఠన్ మరణం చెందారు. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని కోమలా విలాస్ సమీపాన ఉన్న ఆయన స్వగృహంలో ఉంచారు. తిరుమలేష్ మృతి వార్త తెలియగానే పలువురు నగరాల సంఘాల నాయకులు, టీడీపీ నేతలు ఆయన ఇంటికి చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని తెలియజేశారు. ఈ సాయంత్రం అంతిమయాత్ర నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. నగరాల కార్పొరేషన్ చైర్మన్ మరిపిళ్ల తిరుమలేష్ హఠన్ మరణం చెందారు. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని కోమలా విలాస్ సమీపాన ఉన్న ఆయన స్వగృహంలో ఉంచారు. తిరుమలేష్ మృతి వార్త తెలియగానే పలువురు నగరాల సంఘాల నాయకులు, టీడీపీ నేతలు ఆయన ఇంటికి చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని తెలియజేశారు. ఈ సాయంత్రం అంతిమయాత్ర నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.